హాయ్ గాయ్స్, మన సుజుకి కిచెన్కి స్వాగతం. ఇప్పుడు నేను చేయబోయే రెసిపీ సింపుల్ అండ్ టేస్టీ సాంబార్. దానికి కావాల్సిన పదార్థాలు కందిపప్పు. నేను కందిపప్పుని ఉడికించేసుకున్నాను. ములక్కాడ, సొరకాయ, పచ్చిమిర్చి, టమాటో, ఆనియన్, కొంచెం కరివేపాకు, చింతపండు పులుసు, సాంబార్ పౌడర్. ఈ పప్పును బాగా మెదుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఉప్పు, పసుపు, కొంచెం కారం యాడ్ చేసుకోవాలి. ఉప్పు, కొంచెం మంచిగా మిక్స్ చేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నిటిని ఇలా వెజిటేబుల్స్ అన్నీ పప్పులో యాడ్ చేసుకున్న తర్వాత చింతపండు పులుసును యాడ్ చేసుకోవాలి. చింతపండు పులుసును అయితే యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు సాంబార్ పౌడర్ని యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు వాటర్ చూసుకొని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నిటిని ఒకసారి మంచిగా కలుపుకొని ఉప్పు, పులుపు అన్నీ సరిపోయాయో లేదో ఇప్పుడే అడ్జస్ట్ చేసుకొని విజిల్ అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు నేను దీంట్లో కొంచెం కొత్తిమీరని యాడ్ చేస్తాను. కొత్తిమీరని కూడా యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు విజిల్ పెట్టేసుకొని 3 విజిల్స్ పెట్టుకోవాలి. 3 విజిల్స్ పెట్టుకోవాలి. చూడండి, మన ముక్కలన్నీ అయితే ఉడికిపోయాయి. ఇప్పుడు దీన్ని పోపు పెట్టుకుందాం. కడాయి పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు దీంట్లోకి తాలింపులను యాడ్ చేయాలి. మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఇంగువ, కరివేపాకు, ఎండుమిర్చి. ఇవి మంచిగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు సాంబార్లో యాడ్ చేసుకోవాలి. సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటే మన వేడి సాంబార్ అయితే రెడీ అయిపోయింది. అంతే. ఇలా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్.